హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను టుడే సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డిఫరెంట్ కోడ్ ఎడిటర్స్ అనమాట. కోడ్ ఎడిటర్స్ ఉన్నాయి. ఆ కోడ్ ఎడిటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కోడ్ ఎడిటర్స్ ఎందుకు, ఏమిటి అనేది అంటే, మనం పైథాన్లో రాసిన, జావా రాసిన, సి రాసిన, పైస్పార్క్లో రాసిన, ఎక్కడ రాసినా కానీ మనకు ఒక ఎస్క్యూఎల్ రాసినా కానీ కొన్ని ఎడిటర్స్ కావాలన్నమాట. ఐడిఈస్ కావాలి. ఈ ఐడిఈస్ ఏంటంటే ఐడిఈ అంటాం అనమాట. ఐడిఈ ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఈ ఐడిఈస్ అంటాం అనమాట. ఈ ఐడిఈస్ ఎందుకంటే మనం పైథాన్ ప్రోగ్రామ్ రాసుకోవడానికి కానీ జనరేటివ్ ఏ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏజెంటిక్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. తర్వాత జావా ప్రోగ్రామ్స్ డెవలప్ చేయొచ్చు, సి షార్ప్, డాట్ నెట్, ఇవన్నీ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సి లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, అవన్నీ డెవలప్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు క్లియర్ కట్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి ప్రేయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. నేను కంప్యూటర్ సైన్స్ చదవలేదు, లేదు నేను ఈసీ చదివాను, మెకానికల్ చదివాను, డిగ్రీ చదివాను. ఎనీ డిగ్రీ స్టూడెంట్ మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నేర్పిస్తాను. చాలా ఈజీ అనమాట. ఇప్పుడున్న మార్కెట్ భూమిలో ఏ ఏ జనరేటివ్ ఏ, ఏజెంటిక్ అనేది టాప్ మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది కనుక మీరు ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ నేర్చుకున్నా కానీ మీకు జాబ్ వచ్చేస్తుంది. మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు ఏ మీద, పైథాన్ మీద, డేటా సైన్స్ మీద. నేను నేర్పిస్తాను. మీకు నేర్పించడమే కాదు, మీకు రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలి, ఒకవేళ ఇంటర్వ్యూస్ కొట్టినా కానీ ఒకవేళ మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో ఎలా ఫేస్ చేయాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, అవన్నీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఐడిఈ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇది ఎందుకంటే దీస్ ఆర్ ది ఎసెన్షియల్ టూల్స్ ఫర్ ప్రోగ్రామర్స్. ఎవరైతే ప్రోగ్రామర్ రాస్తున్నారో ప్రోగ్రామర్స్, ఈ ఐడిఈస్ ఆర్ ఎసెన్షియల్ టూల్స్ ఫర్ ప్రోగ్రామర్స్. ఎవరైతే ప్రోగ్రామర్స్ ఉన్నారో, ప్రోగ్రామ్ ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎసెన్షియల్ టూల్స్ అనమాట. ఎందుకు ఎందుకు ఎసెన్షియల్ టూల్ అంటే కంబైనింగ్ కోడ్ ఎడిటింగ్. మనం కంబైన్ ఒక మన కోడ్ రాసిన దాన్ని ఎడిటింగ్ చేసుకోవడానికి, తర్వాత డీబగ్ చేయడానికి. డీబగ్ అంటే ఎగ్జిక్యూషన్ చేయడానికి, అంటే లైన్ బై లైన్ అది ఎగ్జిక్యూషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి, తర్వాత టెస్ట్ చేసుకోవడానికి, అండ్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఎక్కడ? ఓన్లీ ఇన్ వన్ ప్లేస్ అనమాట. ఇన్ వన్ ప్లేస్ ఇదనమాట. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కంబైనింగ్ కోడ్, మనం రాసిన కోడ్ ని కంబైన్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు, టెస్టింగ్ చేసుకోవచ్చు, అండ్ డిప్లాయ్మెంట్ చేయొచ్చు ఇన్ వన్ ప్లేస్ అనమాట. అందుకని ఈ ఐడిఎస్ఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే మనం ప్రోగ్రామర్స్ కి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేసేవాడికి. ఇప్పుడు దీంట్లో టాప్ 25, ఇక్కడ టాప్ టాప్ టెన్ టాప్ టెన్ టాప్ 10 ఐడిఈస్ ఇన్ 2025లో ఏమున్నాయి అంటే, బేసికల్ గా విజువల్ స్టూడియో కోడ్. ఫస్ట్ వన్ ఈజ్ ద విజువల్ స్టూడియో కోడ్. దీన్ని విఎస్ కోడ్ అంటాము. షార్ట్ నేమ్ విఎస్ కోడ్ అంటాము. తర్వాత ఇది పైథాన్ కాదు, ఇది డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇంటెల్లిజే ఐడియా. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ పవర్ హోస్ ఫర్ జావాని డెవలప్ చేసుకోవడానికి. ఇది ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు చేశారు. ఇది దీన్ని ఎవరు, జే అంటే జెట్ బ్రెయిన్స్ అనమాట. జెట్ బ్రెయిన్స్ అనే వాళ్ళు డెవలప్ చేశారు ఫర్ జావా సపోర్ట్ అనమాట. దీన్ని మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు అనమాట. మైక్రోసాఫ్ట్ ఎందుకంటే ఇది లైట్ వెయిట్ అండ్ దెన్ కోడ్ ఎక్స్టెన్షనబుల్ అనమాట. తర్వాత పైచామ్ కూడా జెట్ బ్రెయిన్. పైచామ్ పైచాన్ కూడా జెట్ బ్రెయిన్. ఇక్కడ ఇదేంటంటే పైచామ్ ఉంది, విజువల్ స్టూడియో కూడా ఈజ్ డిఫరెంట్, విజువల్ స్టూడియో ఈజ్ డిఫరెంట్. నెట్ బీన్స్ ఉంది.
విజువల్ స్టూడియో ఉంది, నెట్ బీన్స్ నెట్ బీన్స్ ఉంది. తర్వాత కరసర ఏ ఉంది, రీసెంట్ లాంచ్ అయింది, కరసర ఏ ఉంది. తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఈ సెషన్ ఇంకా విజువల్ స్టూడియో కూడా ఇంటెలిజే, ఐడియా, పైచామ్, విజువల్ స్టూడియో, నెట్ బీన్స్, కర్సర్ ఏఐ, సబ్లైమ్ టెక్స్ట్, సబ్లైమ్ టెక్స్ట్ అండ్ దెన్ ఎక్స్కోడ్, ఎక్స్కోడ్ అండ్ దెన్ విఐఎం, విమ్ ఆర్ నియో విమ్, ఇది నివిడియా వాళ్ళది, నియో విమ్ కదా. ఇవన్నీ చాలా ఉన్నాయి, 10 ఉన్నాయి కదా. ఇవన్నిట్లో ఇప్పుడు రీసెంట్ గా 2 days బ్యాక్ లాంచ్ అయింది అనమాట. 2 days బ్యాక్ లాంచ్ అయిన ఇంకొక న్యూ ఐడి ఉంది. ఆ న్యూ ఐడి అది ఎందుకంటే మనం ఏజెంట్స్ ని డెవలప్ చేసుకోవచ్చు, టెస్ట్ చేసుకోవచ్చు, డిప్లాయ్ చేసుకోవచ్చు. దాన్నే న్యూ ఐడి. న్యూ ఐడి హ్యాస్ రిలీజ్ ఇన్ 2025 ఆల్సో. అదేంటంటే గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అనమాట. ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి ఎందుకు ఉపయోగిస్తామంటే మనం, ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అనేది మనకి చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకు? ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పెరిమెంటల్. గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అనేది ఎక్స్పెరిమెంటల్, మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎక్స్పెరిమెంటల్, ఏఐ పవర్డ్. మనం ఇంతకు ముందు రాసిన తర్వాత విజువల్ స్టూడియో కానీ, జెట్ బ్రెయిన్స్, అది మనకి ఎక్లిప్స్ కానీ, తర్వాత విఎస్ కోడ్ కానీ, తర్వాత ఇంకా ఏమైతే మనం ఐడియా చూసామో పైచామ్ కానీ మనం కోడ్ రాయాలి. మనం యాజ్ ఏ ప్రోగ్రామర్ గా కోడ్ రాయాలి. ఇప్పుడు గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అండ్ దెన్ కర్సరీ ఏఐ ఉంది కదా, ఈ రెండు కూడా పాపులర్ ఐడీస్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం కోడ్ రాయాల్సిన అవసరం, వితౌట్ కోడ్ అనమాట. వితౌట్ మనం కోడ్ రాయకుండా సింపుల్ గా మనం చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, డీప్ సీక్ కానీ, గ్రాక్ కానీ, క్లాడే కానీ, ఇంక ఏ అయితే మనకి పర్ప్లెక్సిటీ కానీ ఈ ఏదైతే ఎల్ఎల్ఎం మోడల్స్ ఉన్నాయో, ఈ మోడల్స్ కి ఎలాగైతే మనం ప్రాంప్ట్ ఇచ్చి కోడ్ కానీ ఏదైతే జనరేట్ చేస్తున్నామో, అలాగే ఇక్కడ మనం వితౌట్ కోడ్, ఎలాంటి కోడ్ రాయకుండా మనం జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే అవే అదే కోడ్ రాయి, ఈ ఎడిటర్సే కోడ్ రాస్తాయి, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాయి, తర్వాత మళ్ళీ ఎగ్జిక్యూషన్ చేస్తాయి అనమాట. ఎగ్జిక్యూషన్ చేసేస్తాయి. మనం సింపుల్ గా జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వటమే. మళ్ళీ ఎర్రర్స్ వచ్చిన ఎర్రర్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇవి మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే మన ఫోల్డర్ లో, మన లోకల్లో ఏదైనా అంతకుముందు ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం వర్క్ చేస్తున్నప్పుడు ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్స్ ని ప్రాజెక్ట్ ఫోల్డర్స్, మన లోకల్లో ఉన్న ప్రాజెక్ట్ ఫోల్డర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసి దానికి ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు. మీరు కొత్తగా క్రియేట్, అందులో ఎర్రర్స్ ఏమైనా వస్తే ఆ ఎర్రర్ని ఫిక్స్ చేసుకోవచ్చు. యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ ప్రోగ్రామ్, ఎనీ ఎనీ ప్రాజెక్ట్ వితౌట్ నాలెడ్జ్, ఎనీ ప్రాజెక్ట్ ని వితౌట్ నాలెడ్జ్ వితౌట్ నాలెడ్జ్ we will able to we will able to develop by using గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అండ్ దెన్ కర్సర్ ఏఐ ఐడి అనమాట. నేను ఎస్పెషల్లీ గా 2 days క్లాస్ లో చెప్పేది ఏంటంటే గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి గురించి, విఎస్ కోడ్ అండ్ దెన్ గూగుల్ కొలాబ్ ఉంది, గూగుల్ కొలాబ్ ఐడి ఉంది, గూగుల్ కొలాబ్. నేను మేజర్ కాన్సన్ట్రేట్ ఆన్ విఎస్ కోడ్, కర్సర్ ఏఐ అండ్ దెన్ గూగుల్ కొలాబ్ అండ్ దెన్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి. ఈ రెండు గూగుల్ కొలాబ్, గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అనేది డెవలప్ చేసింది గూగుల్ వాళ్ళు అనమాట. విఎస్ కోడ్ డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్ వాళ్ళు. కర్సర్ ఏఐ డెవలప్ చేసింది కర్సర్ ఏఐ ఎవరైతే డెవలప్ చేశారో కర్సర్ ఏఐ
కర్సరీకి దీనికి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ చూపిస్తాను. ఇప్పుడు చూడండి, విఎస్ కోడ్ లో మనం కోడ్ రాయాలి, కర్సరీలో మనం కోడ్ రాయాల్సిన అవసరం. గూగుల్ కొలాబ్ లో ఇంతకుముందు కోడ్ రాయాల్సి వచ్చింది. ఇప్పుడు జనరేటివ్ ని కంపాటబిలిటీ చేసిన తర్వాత వితౌట్ కోడ్ అనమాట, జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు, జస్ట్ మనం ప్రాంప్ట్ ఇస్తే చాలు అనమాట. ప్రాంప్ట్ అంటే మనం క్వశ్చన్ అడిగితే చాలు, అవే కోడ్ డెవలప్ చేస్తాయి. ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి. అసలు వాట్ ఈస్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అంటే, ఇక్కడ చూడండి, ఉమ్, ఇది ఐడి ఫ్రమ్ గూగుల్. ఎవరైతే గూగుల్ డెవలప్ చేశారో గూగుల్ యాంటీ గ్రావిటీని అవైలబుల్. ఇక్కడ ఇదేంటిది, ఇది ఓపెన్ సోర్స్ అనమాట. ఇది ఫర్ ఎందుకు డెవలప్ చేశారు, వై దే హ్యావ్ డెవలప్ ఏజెంట్ ఫస్ట్. ఏజెంట్ ఫస్ట్ ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ ఓన్లీ డెవలప్ చేసింది ఎందుకంటే ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్. ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్. అసలు ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్? ఇట్ ట్రీట్స్ ఇట్ ఇట్ ట్రీట్స్ ఏఐ ఏజెంట్స్. ఎందుకు ఏ ఏజెంట్స్? అటానమస్ అటానమస్ సాఫ్ట్వేర్ ఎంటిటీస్ అనమాట. అవి ఏంటి దట్ కెన్ ప్లాన్ ఎగ్జిక్యూట్ అండ్ ఐటరేట్ ఆన్ టాస్క్. ఎందుకంటే మనకి విజువల్ స్టూడియో కోడ్ ఉంది, కర్సర్ ఉంది, గూగుల్ కొలాబ్ ఉంది, గూగుల్ ఏ యాంటీ గ్రావిటీ ఐడి ఉంది కదా. ఇవి యాంటీ గ్రావిటీ ఐడిని ఏమన్నారంటే ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అన్నారు. ఎందుకంటే ఇట్ ట్రీట్స్ అని ఏఏ ఏజెంట్స్. ఇది ఏఏ ఏజెంట్స్ గా మనకి ట్రీట్ చేస్తాం అనమాట. ఎందుకు ఏఏ ఏజెంట్స్ అన్నామంటే, దీన్ని అటానమస్ సాఫ్ట్వేర్ ఎంటిటీస్. మనకి ఒక ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి, దాన్ని రిపిటేటివ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వీటిని టాస్క్స్ అనమాట. టాస్క్స్ ని రిపీటెడ్ చేయడాన్ని ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అన్నారు. దాన్ని గూగుల్ యాంటీ గ్రావిటీ అన్నమాట. ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ కర్సర్ ఏఐ ఎలా ఉంటుంది అంటే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. ఈ అసలు కీ ఫీచర్స్ ఏమున్నాయి అంటే, యాంటీ గ్రావిటీలో కీ ఫీచర్స్ గూగుల్ మీకు అన్ని చూపిస్తాను. యాంటీ గ్రావిటీ కీ ఫీచర్స్ ఏమైతున్నాయి అంటే, ఒకటి ఏజెంట్ మేనేజర్. సెకండ్ వన్ ఇంటిగ్రేటెడ్ బ్రౌజర్. తర్వాత ప్లానింగ్ మోడ్. థర్డ్ వన్ ఫోర్త్ వన్ లోకల్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ చూడండి, ఈ ఏజెంట్ మేనేజర్ అంటే, మనం ఏదైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చామో దాన్ని యూజర్ గోల్ గా తీసుకుని దానికి అనుగుణంగా ఏజెంట్స్ బిల్డ్ చేసుకొని, ఎక్కడి నుంచి డేటాబేస్ లోన ఏపీఐస్ కాల్సా లేదా బ్రౌజర్ కనెక్ట్ అవ్వాలా, దాని డేటా వస్తుంది. తర్వాత అది ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవటం, ప్రోగ్రామ్ రాయటము, తర్వాత టెస్ట్ చేయటము, తర్వాత మనకు అవుట్పుట్ ఇవ్వటము. అది ప్లానింగ్ మోడ్ అంటే. అది ఇక్కడ మనం లోకల్లోనే ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ ఈస్ ద ఇట్ ఈస్ అబౌట్ గూగుల్ యాంటీ గ్రావిటీ ఏఐ అనమాట. ఈ గూగుల్ యాంటీ గ్రావిటీ ఏఐని మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ విఎస్ కోడ్ లాగానే ఉంటుంది. ఇది ఫ్రీ అనమాట. ఇట్ ఈస్ ఫ్రీ అనమాట. ఫ్రీ వర్షన్. మనం .exe ఫైల్తో ఎగ్జిక్యూషన్ ఫైల్స్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు డిఫరెంట్ ఐడీస్ ఉంది కదా, ఐడీస్ చూపిస్తాను మీకు. ఇక్కడ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ యాంటీ గ్రావిటీ అని టైప్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ సైట్ వస్తుంది. గూగుల్ యాంటీ గ్రావిటీ కానీ గెటింగ్ స్టార్ట్ విత్ గూగుల్ యాంటీ గ్రావిటీ కానీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను గూగుల్ యాంటీ గ్రావిటీ అని ఇలా ఫస్ట్ వచ్చిన సైటే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీ ఉంది, ప్రొడక్ట్ ఉంది, యూజ్ కేస్ ఉంది, ప్రైసింగ్ ఉంది. ఇక్కడ ప్రైసింగ్ చూడండి. ప్రైసింగ్ ఏంటంటే మనకి ఇండివిజువల్ ప్లాన్ $0 per month ఉంది అనమాట. $0 ఉంది. ఏమేమి సర్వీస్ ఇస్తుందంటే, ఏజెంట్ మోడల్. మనకి ఇది ఏజెంట్ మోడల్ అనమాట. యాక్సెస్ టు జెమిని 3 Pro అంటే రీసెంట్ గా 1 week or 2 week బ్యాక్
3 జెమినీ మోడల్ అనేది రిలీజ్ చేసింది. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. క్లాడే, సోనెట్ 4.5, జీపీటీ ఓఎస్ఎస్ ఈ 3 LLMs తో కంపాటబుల్ అయింది. అన్లిమిటెడ్ ట్యాబ్ కంప్లీషన్స్, అన్లిమిటెడ్ కమాండ్ రిక్వెస్ట్, జనరస్ రేట్ లిమిట్స్ అనమాట. ఇది బ్యూటీ అనమాట. ఇది ఫ్రీ అనమాట. ఫ్రీ. తర్వాత మీకు టీమ్ ప్లాన్ కావాలి, ఎంటర్ప్రైజ్ ప్లాన్ కావాలనేది మీ ఇష్టం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ఏం చేయాలంటే డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈఎక్సీ ఫైల్ వస్తుంది. ఈఎక్సీ ఫైల్ ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు చూపిస్తాను. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్కి వెళ్ళిన తర్వాత మీకు యాంటీ గ్రావిటీ ఫైల్ అని కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్స్ ఉన్నారు కదా, డౌన్లోడ్స్ దగ్గర వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇది యాంటీ గ్రావిటీ ఫైల్ అనమాట. ఇది యాంటీ గ్రావిటీ. ఈ యాంటీ గ్రావిటీ మీద ఇక్కడ క్లిక్ చేసాము, కర్సర్ కూడా క్లిక్ చేసాము, కర్సర్ కూడా డౌన్లోడ్ చేసాము. డౌన్లోడ్ చేసి జస్ట్ ఆడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుందంటే ఎక్స్ వస్తుంది. జస్ట్ ఎగ్జిక్యూషన్ చేయటమే, అంటే దాన్ని ఇన్స్టాల్ చేసుకోవటమే. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత దాని ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ముందు విఎస్ కోడ్, మీకు విఎస్ కోడ్ చూపిస్తాను. విఎస్ కోడ్ ఎలా ఉంటుంది, ఇది విజువల్ స్టూడియో కోడ్. ఇలా విజువల్ స్టూడియో కోడ్ లోగో ఉంటుంది అనమాట. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ క్లిక్ చేయండి. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది. తర్వాత సేమ్ టైం మనం ఇక్కడికి వద్దాం. గూగుల్ యాంటీ గ్రావిటీ కదా, గూగుల్ యాంటీ గ్రావిటీ. నేను గూగుల్ యాంటీ గ్రావిటీని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కదా. గూగుల్ యాంటీ గ్రావిటీ ఇది ఇక్కడ ఉంది. మన గూగుల్ యాంటీ గ్రావిటీ ఉంది కదా, యాంటీ గ్రావిటీ ఎక్సీ ఫైల్ ఉంది, యాంటీ గ్రావిటీ ఉంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. అది మీకు ఇలా వస్తుంది, ఇంటర్ఫేస్ వస్తుంది. తర్వాత కర్సరే, నేను కర్సరే కూడా ఇన్స్టాల్ చేశాను. కర్సరే కూడా గురించి చూపిస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా యాప్ అని వస్తుంది, కర్సరే వస్తుంది. తర్వాత మీకు గూగుల్ కొలాబ్ కూడా చూపిస్తారు. మీకు డిఫరెంట్గా ఉన్నాయి. గూగుల్ కొలాబ్ వర్షన్ కూడా చూపిస్తారు. వర్షన్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత గూగుల్ కొలాబ్ అని క్లిక్ చేయండి. గూగుల్ కొలాబ్ అని టైప్ చేయండి. గూగుల్ గూగుల్ కొలాబ్ గూగుల్ కొలాబ్ అనేది ఇలా టైప్ చేసినట్టునే మనకి గూగుల్ కొలాబ్ వస్తుంది. గూగుల్ కొలాబ్ అనమాట. ఇక్కడ చూడండి విఎస్ కోడ్. ఇక్కడ విఎస్ కోడ్ ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది అనమాట. ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ నేను క్లోజ్ చేసేసాను. ఇది ఇంటర్ఫేస్. ఇక్కడ చూడండి, ఈ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఈ సైడ్ అంతా ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది, సెర్చ్ బార్ ఉంది, సోర్స్ కోడ్ కంట్రోల్ ఉంది. దీన్ని ఏమో రన్ అండ్ డీబగ్ అన్నాం. ఇది ఎక్స్టెన్షన్స్ కి ఇది ఇదనమాట కదా. ఇది ఇది ఏంటంటే ఏజెంట్ సెషన్స్. ఇక్కడ కూడా విఎస్ కోడ్ లో కూడా ఏజెంట్ సెషన్స్ ఉన్నాయి. ఇది టెస్టింగ్ చేసుకోవడానికి. సేమ్ ఇక్కడికి వస్తే లోగో ఉంది, ఫైల్ ఉంది, ఎడిట్ ఉంది, సెలెక్షన్ ఉంది, వ్యూ ఉంది, గో ఉంది, రన్ ఉంది, టెర్మినల్ ఉంది, హెల్ప్ ఉంది. ఇక్కడ సెర్చ్ బార్ లాగా ఉంది. తర్వాత ఇక్కడ ఇవి ఇదేంటిది కస్టమైజ్ లేఅవుట్ ఉంది. తర్వాత టాగుల్ ఉంది, ఇది టాగుల్ ప్యానల్ ఉంది, ఇది టాగుల్ సెకండరీ సైడ్ బార్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది మనకేమవుతుంది, ఇది వర్క్ స్పేస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏముంది, సేమ్ ప్రాబ్లం ఉంది, అవుట్పుట్ ఉంది, డీబగ్ కన్సోల్ ఉంది, టెర్మినల్ ఉంది, పోర్ట్స్ ఉన్నాయి. ఈ అబ్జర్వ్ చేయండి, ఇది ఇంటర్ఫేస్. ఇది ఏంటిది ఇంటర్ఫేస్, విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ అనమాట. ఇప్పుడు నేను అదే మనకి సేమ్ యాస్టీస్ డిఫరెన్స్ చూడండి. ఇదేంటిది గూగుల్ యాంటీ గ్రావిటీ. ఈ గూగుల్ యాంటీ గ్రావిటీలోకి వచ్చిన తర్వాత చూడండి, ఈ గూగుల్ యాంటీ గ్రావిటీలో కూడా సేమ్ ఏంది విఎస్ కోడ్. ఇక్కడ విఎస్ కోడ్ కి సింబల్ ఎలాగైతే ఉందో ఇక్కడ గూగుల్ యాంటీ గ్రావిటీ సింబల్ ఉంది. తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్ ఉంది, సెర్చ్ ఉంది, సోర్స్ కోడ్ ఉంది, తర్వాత డీబగ్ ఉంది, తర్వాత రిమోట్ ఎక్స్ప్లోరర్ ఉంది, తర్వాత ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సేమ్ ఫైల్ ఉంది, ఎడిట్ ఉంది, సెలెక్షన్ ఉంది, వ్యూ ఉంది, గో ఉంది, రన్ ఉంది, టెర్మినల్ ఉంది, హెల్ప్ ఉంది. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఉంది. ఇక్కడ ఓపెన్ ఏజెంట్ మేనేజర్. మనం ఏం చెప్పాం, గూగుల్ యాంటీ గ్రావిటీ ఐడి అనేది ఏజెంట్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అన్నాం కదా. ఇక్కడ చూడండి, ఓపెన్ ఏజెంట్ మేనేజర్ అనమాట. ఏజెంట్ ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అనమాట. గూగుల్ యాంటీ గ్రావిటీకి ఇలాగా ఇవి ఓపెన్ ఏజెంట్ మేనేజర్. మన ఓపెన్ ఫోల్డర్ అంటే మన లోకల్లో ఏదైతే ప్రాజెక్ట్స్ ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఓపెన్ ఏజెంట్ మేనేజర్ క్లోన్ రిపాజిటరీ, అంటే మన గిట్ హబ్ నుంచి కూడా రిపాజిటరీస్ క్లోన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన వర్క్ స్పేస్ మనం ఆల్రెడీ చేసినాయి అనమాట. పైథాన్ విత్ జెన్నీ అని, పైథాన్ బేసిక్స్ అని, ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఉంది. ఇంకా షో మోర్ కొడితే ఇంకా అక్కడికి వస్తాయి అనమాట. ఇక్కడ
చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది యాంటీ గ్రావిటీ. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఉన్నది. ఇక్కడ జస్ట్ మనం ప్రాంప్ట్ ఇవ్వడం అనమాట. మన గూగుల్, మన జెమినీ కానీ చాట్ జీపీటీ ఎలా ప్రాంప్ట్ ఇస్తున్నామో అలా ప్రాంప్ట్ ఇచ్చేస్తే మనకు కావాల్సిన విధంగా ఇక్కడ మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ప్లానింగ్, ఇక్కడ ఏం చేస్తాం, గూగుల్ యాంటీ గ్రావిటీ ఏం చేయాలి, ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసిన తర్వాత ప్లాన్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి, థింక్ చేయాలి, అవుట్పుట్ ఇవ్వాలి, ఐటరేట్ చేయాలి. అది కదా ప్లానింగ్. ఇక్కడ ఇక్కడికి రాగానే దాని మీద డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తుంది, ఏజెంట్. ఏజెంట్ అంటే సెలెక్టింగ్ ఫస్ట్ ఫాస్ట్ అనమాట. ఏజెంట్ విల్ ఎగ్జిక్యూట్ టాస్క్స్ డైరెక్ట్లీ. ఇదేం చేస్తుంది, డైరెక్ట్లీ యూస్ ఫర్ సింపుల్ టాస్క్ దట్ కెన్ బి కాంప్లికేటెడ్ ఫాస్ట్, కంప్లీటెడ్ ఫాస్ట్ అనమాట. ఏదైనా ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ చేస్తుంది అనమాట. ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ జెమినీ 3 ప్రో అనేది న్యూ మోడల్ అనమాట. అన్ని ఏమి మోడల్స్ ఉన్నాయి, జెమినీ 3 ప్రో హై, జెమినీ 3 ప్రో లో, అండ్ దెన్ క్లాడిస్ 4.5, క్లాడిస్ 4.5 థింకింగ్, జీపీటీ ఓఎస్ 1208 మీడియం అనమాట. ఇన్ని మోడల్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ఇవి మనం జస్ట్ ఇక్కడ ప్రాంప్ట్ రాస్తే, ఇక్కడ మనకు ప్రాంప్ట్ రాస్తే ఆటోమేటిక్ గా అదే కోడ్ జనరేట్ చేసేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏజెంట్ అనమాట. ఇది సేమ్ ఇలా ఉంది కదా, ఇది ఇంటర్ఫేస్. ఏం ఇంటర్ఫేస్, గూగుల్ యాంటీ గ్రావిటీ ఇంటర్ఫేస్. ఇక్కడ యాంటీ గ్రావిటీ సింబల్ అనమాట. సపోజ్ మీకు కర్సర్కి రండి. కర్సర్కి వచ్చిన తర్వాత కర్సర్ ఏ, ఇక్కడ కర్సర్ ఏకి వచ్చి చూడండి. ఇక్కడ కర్సర్ కూడా చూడండి, సేమ్ మ్యాస్టిజ్ మనకి విజువల్ కోడియో లాగానే ఉంది. ఇక్కడ కాకపోతే చూడండి, ఇక్కడ ఉంది న్యూ అప్డేటెడ్ అవైలబుల్. ఇక్కడ న్యూ అప్డేటెడ్ అవైలబుల్ ఉంది. మనం అప్డేట్ కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏం అప్డేట్ ఉందో ఇక్కడ చూడండి. ఇక్కడ ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ క్లోన్ రిపో ఉంది. కనెక్ట్ విత్ ఎస్ఎస్హెచ్ సెక్యూర్ షెల్ అనమాట. మన అదే కమాండ్ లైన్ లాగా. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు ఇలా లేదు. ఇది కర్సర్ లోగో, ఫైల్, ఎడిట్, సెలక్షన్, వ్యూ, గో, రన్, టెర్మినల్, హెల్ప్. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఇంటర్ఫేస్ లాగా ఉన్నాయి. ఎందుకంటే ఒకే ఇంటర్ఫేస్ ఉందంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కనుక మన విఎస్ కోడ్ ఇంటర్ఫేస్ వచ్చారు, యాంటీ గ్రావిటీ ఇంటర్ఫేస్ వచ్చారు, ఇది కర్సర్ ఇంటర్ఫేస్ వచ్చారు. ఎలా ఉన్నాయి ఇక్కడేమో, ఇక్కడ ఎలా ఉంది ఇంటర్ఫేస్, దీనికి ఎలా ఉంది, జస్ట్ ప్లేన్ పేపర్ లానే ఉంది, ప్లేన్ పేజ్ లాగా ఉంది. ఇక్కడంతా దీని కింద టాప్ బాటమ్ లో న్యూ అప్డేటెడ్, ఏవైనా అప్డేట్ వస్తే ఇక్కడ వస్తాయి. తర్వాత ఇక్కడ కర్సర్ మెయిన్ పేజ్ లో వస్తుంది. మిడిల్ లో ప్రీ ప్లాన్ అనమాట. ఇది 7 days కి ఉంది అనమాట. లేకపోతే మనం పీడ్ వర్షన్ తీసుకోవాల్సింది. ఓపెన్ ప్రాజెక్ట్, క్లోన్ రెపోస్, కనెక్ట్ విత్ ఎస్ఎస్హెచ్. ఇక్కడ చర్చ్ బార్, ఇక్కడ సేమ్ అలాగే ఉంటుంది అనమాట. ఇది కర్సర్ ఏఐ గురించి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, మనం కంపల్సరీగా ఏదైనా కోడ్ రాయాలి. ఇప్పుడు ఏదైనా కోడ్ రాయాలంటే మనం ఇక్కడ ఆల్రెడీ మనం లోకల్లో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ఎలా ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే, ఇక్కడికి వెళ్ళేసి ఫైల్కి వెళ్ళేసి ఏం చేయాలి, ఇక్కడ న్యూ ఫైల్ కానీ, న్యూ టెక్స్ట్ ఫైల్ కానీ, న్యూ విండోస్ కానీ, విండోస్ విత్ ప్రొఫైల్ కానీ, ఓపెన్ ఫైల్ కానీ, రీసెంట్ కానీ, లేకపోతే ఇలాగా మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ టెక్స్ట్ ఫైల్ కానీ, న్యూ ఫైల్ని కానీ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడికి రండి. ఇక్కడ ఆల్రెడీ మన ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ని ఇక్కడికి వెళ్ళేసి మనం ఆ ఫోల్డర్ని ఇక్కడ లోకల్లో క్రియేట్ చేసాం కనుక ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ని కొడితే ఆ ఫోల్డర్లో ఏ లొకేషన్ తీసుకుని ఆ ఫోల్డర్ తీసుకుంటాం. అక్కడ ఆ ఫోల్డర్ ఇక్కడ వచ్చేసింది మనకి. వచ్చిన తర్వాత ఇక్కడ దీని పక్కనే చూస్తే ఇక్కడ ఏముంది, దీన్ని హైలైట్ చేయాలి. దీన్ని హైలైట్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ప్లస్ సింబల్ ఉంది. ఇది న్యూ ఫైల్ క్రియేట్ చేసుకుని, ఇది న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఇది రీఫ్రెష్ చేయడానికి, ఇది కొలాప్స్ చేసుకోవడానికి. ఇదనమాట. ఇదేంటి, సేమ్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ విఎస్ కోడ్ లోగో కనిపిస్తుంది కంపల్సరీగా. ఇక్కడేమో ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఈ సైడ్ ఇది ఉంది. ఇదంతా ఏంది, ఇది విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్. సేమ్ విజువల్ స్టూడియో కోడ్ ఇంటర్ఫేస్ నే వాళ్ళు కాపీ పేస్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇలాగ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పైథాన్ విత్ ఇక్కడ చర్చ్ బార్ ఉంది. ఇక్కడ విఎస్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అవుట్ లైన్, ఈ టైం లైన్, సెట్టింగ్స్, అకౌంట్ డీటెయిల్స్ ఇలా వస్తుంది. ఇది విఎస్ కోడ్ లో. ఇక్కడ ఏంటంటే మనం ఏది డెవలప్ చేయాలంటే మనం కోడ్ రాయాలన్నమాట. ఎక్కడ రాయాలి, సపోజ్ ఇక్కడ నేను ఏం చేశాను, ఇది ఈ ఫోల్డర్ లో నాది పైథాన్ బేసిక్స్ ఉంది. ఈ పైథాన్ బేసిక్స్ నేను లిస్ట్ అని కొట్టా. ఇప్పుడు మనం ఏదైనా ఒక న్యూ ఫైల్ తీసుకోవాలనుకోండి, ఇక్కడికి వచ్చి న్యూ ఫైల్ తీసుకోవాలి. న్యూ ఫైల్ తీసుకొచ్చి బేసిక్స్ అని కొట్టామనుకోండి. బేసిక్స్ అని కొట్టిన తర్వాత దాని ఫైల్ ఎక్స్టెన్షన్ .py అని ఇవ్వాలి. ఎందుకంటే మన పైథాన్ ఫైల్ కాబట్టి మన పైథాన్ కంపల్సరీగా .py. ఇప్పుడు చూడండి, ఏ ఈక్వల్ టు 10 అన్న, బి ఈక్వల్ టు 20 అన్న. 20 అన్న తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేయొచ్చు, సిఈజీ ఇక్కడ అదే వచ్చింది, సిఈజీ+a+b వచ్చింది. ప్రింట్ తర్వాత ప్రింట్కి వచ్చేసేయండి. మనం ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసాం. ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దీనికి ఏమి ఇద్దాం అంటే, ఈ ఫైల్కి దీనికి రీనేమ్ చేద్దాం. రీనేమ్ ఏం చేద్దామంటే దీనికి రీనేమ్ ఏం చేస్తున్నానంటే నేను ఇప్పుడు పైథాన్ ఆపరేటర్స్ అని పెడుతున్నాను.
పైథాన్ ఆపరేటర్స్ డాట్ పీవై అని పెట్టా. పైథాన్ ఆపరేటర్స్ డాట్ పీవై ప్రోగ్రామ్ పెట్టాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కనుక ఏ ఎక్స్టెన్షన్స్ యాడ్ చేసాను. ఇక్కడ ఏ ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఏజెంట్ సెషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం అదే కోడ్ ని డెవలప్ చేసింది. దీన్ని మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవాలంటే 4 వేస్ ఉన్నాయి. ఏడకు వచ్చేసి రన్ బటన్ ఇలా క్లిక్ చేయొచ్చు, ఏడకు వచ్చి రన్ వచ్చి క్లిక్ చేయొచ్చు, ఏడ రన్ డీబగ్ క్లిక్ చేయొచ్చు. లేకపోతే ఏడకు వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం, ఎక్కడున్నాం, మనం ఇక్కడున్నాం. ఇప్పుడు మనం ఏడకు వచ్చిన తర్వాత మనం Ctrl+Shift+P కొట్టి పైథాన్ సెలెక్ట్ ఇంటర్ప్రిటర్ సెలెక్ట్ చేసుకొని అది చూపిస్తాను మీకు. ఈ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాం. ఈ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేయాలంటే డాట్ మన యాక్టివేషన్ వచ్చింది. ఇప్పుడు మనం చేయాలంటే ఇక్కడ దీన్ని ఎడిట్ చేయాలంటే, దీన్ని ఎగ్జిక్యూషన్ చేయాలంటే ముందు ఇక్కడ పైథాన్ రాసిన తర్వాత మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఆ ఫైల్ ఏ ఫైల్ నేమ్ ఇవ్వాలి, పైథాన్ బేసిక్స్ లో. పైథాన్ బేసిక్స్ లో కదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు దేంట్లో ఉంది మన ఫైల్, పైథాన్ బేసిక్స్ లో ఉంది. అందుకని మనం మన ఫోల్డర్ ఎలా ఉంది, రూట్ ఫోల్డర్ పైథాన్ విత్ జెన్ ఉంది. పైథాన్ విత్ జెన్ పైథాన్ బేసిక్స్ ఉంది. మనం ఆ ఫోల్డర్ లోకి రావాలి. సిడి కొట్టిన తర్వాత పైథాన్ బేసిక్స్ లో రావాలి. పైథాన్ బేసిక్స్ లో వచ్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, పైథాన్ అని ఇలా టైప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పైథాన్ ఆపరేషన్ డాట్ పీ అనుకుంటే ఇలా క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ వచ్చింది. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 30. ఇలాగనమాట. ఇలాగ మనం కోడ్ రాసి మనం ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. ఇది విఎస్ కోడ్ లో ఉన్నదనమాట. విఎస్ కోడ్ లో ఉంది. అలా కాకుండా మనం ఆ, ఎక్కడికి వచ్చాం, ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మనం ఇది ఫైల్ ఎక్స్ప్లోరర్ చర్చి సేమ్ యాజ్ ఇస్ విఎస్ కోడ్ ఎలాగ ఉందో ఇది మొత్తం కాపీ అనమాట. ఈ మొత్తం కాపీ ఇక్కడ ఏముందంటే చూడండి, ఇక్కడ దీని కింద ఎలా వచ్చినాయి అనమాట. మనకి ఇక్కడ అవుట్ లైన్, తర్వాత సెట్టింగ్స్, మన అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ ఏముంది, జస్ట్ విఎస్ కోడ్ అనే లోగో వచ్చి దాని కింద కమాండ్ ప్రాంప్ట్ లాగా ఇలా వచ్చింది అన్నమాట. సిఎల్ఐ వచ్చింది. ఇక్కడ దీనికి ఏమైనా మధ్యలో యాంటీ గ్రావిటీ ఉంది, ఓపెన్ ఫోల్డర్ ఉంది, ఇలా ఓపెన్ ఏజెంట్ మేనేజర్ ఉంది, ఫ్లో ఉంది. ఇక్కడ యాంటీ గ్రావిటీ ఇలా వచ్చింది. ఇక్కడ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. దానికి విఏ కర్సర్ అయితే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ నేనేం లేను. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సేమ్ ఇక్కడ నేనేం చూస్తానంటే మీకు యాంటీ గ్రావిటీలో జస్ట్ మీరు చేయాల్సింది ఏదైనా ఒక ప్రాంప్ట్ రాయండి. ఇప్పుడు ఏం రాద్దాం, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాద్దామా. సపోజ్ write a calculator program in పైథాన్ అని ఇలా రాసినట్టునే చాలు. ఇలా రాసినట్టునే చాలు. అది ఏం చేస్తుంది చూడండి, ఎలా వస్తుందో చూడండి. జస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంటర్ ఇలా చేయండి. ఇలా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ అదే జనరేటింగ్ అవుతుంది. జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి అదే థింకింగ్ చేస్తుంది అన్నమాట. 2 seconds థింక్ చేసి డిఫైన్ ప్రాజెక్ట్ డిఫైన్ చేస్తుంది. 5 seconds థింక్ చేసింది. థింక్ చేసిన తర్వాత డెవలప్ అండ్ ఇంప్లిమెంటేషన్ థింకింగ్ చేస్తూనే ఉంది. ఏమేం కావాలని థింక్ చేసిన తర్వాత మనకి ఎలా ఇవ్వాలి. ఇప్పుడు థాట్ ప్రాసెస్ అది కరెక్టా కాదని చెక్ చేస్తుంది అనమాట. ఇది థాట్ ప్రాసెస్ అంట. తర్వాత జనరేటింగ్ చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత థింక్ చేసి అనాలిసిస్ చేసి తర్వాత థాట్ ప్రాసెస్ వస్తుంది. థాట్ ప్రాసెస్ తర్వాత అందులో మళ్ళీ థింకింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది, ఆ థాట్ ప్రాసెస్ అయిపోయింది. థాట్ ప్రాసెస్ అయిన తర్వాత అది ఏమేం చేయాలో థాట్ చేసింది, థింక్ చేసింది. తర్వాత మనకు జనరేట్ చేయాలి. జనరేట్ చేయడానికి కూడా మళ్ళీ థింక్ చేస్తుంది అనమాట. ఏం జనరేట్ చేయాలి మనం అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, అప్లోడింగ్ టూల్ కాల్ ప్యాటర్న్స్ ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఇది అయిపోయింది కదా. జీఈవై కూడా వచ్చింది ఇక్కడ. ఇది చూడండి, థాట్ ప్రాసెస్ ఏం చేసింది, 18 seconds పట్టింది. ఎడిట్ టాస్క్, ఎడిట్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఐ హావ్ డిబేటెడ్ ఏ ప్లాన్ ఫర్ ఏ సింపుల్ సిఎల్ఐ క్యాలిక్యులేటర్. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ వుడ్ ప్రిఫర్ జీఈవై వర్షన్. మీకు జీఈవై వర్షన్ కూడా కావాలంటే అలాగనమాట. ఇప్పుడు మనం ఏం చేసింది, ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, టైప్ స్క్రిప్ట్ కావాలా లేదా ఇలా రికమెండేషన్ వచ్చింది. ఇలా రికమెండేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఎండి కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది ఇంప్లిమెంటేషన్ ప్లాన్. ఇది ఎండి అంటే మార్క్ డౌన్ అనమాట. మనకి ఏమేమి ఎలా ఇంప్లిమెంటేషన్ చేసామంటే అది ఇక్కడ మనకు రాసింది. క్యాలిక్యులేటర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్, ఇది క్యాలిక్యులేటర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనమాట. ఈ క్యాలిక్యులేటర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ లో మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఇంప్లిమెంట్ గోల్ వచ్చింది. గోల్ ఏంది డిస్క్రిప్షన్ చేసామంటే మనం క్రియేటివ్ పైథాన్ బేస్డ్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అని మనం డిజైన్ చేసాం. దీన్ని యూజర్ గోల్ అంటాం. మనం ఏదైతే రాసామో చూడండి, రైట్ క్యాలిక్యులేటర్ పైథాన్ ఇన్ ప్రోగ్రామ్ అన్నాం. కాకపోతే ఇక్కడ అది ఎలాగా కన్వర్షన్ చేసుకునేది అంటే క్యాలిక్యులేటర్ ఇంప్లిమెంటేషన్ గోల్ గా తీసుకునేది అనమాట. మనం ఇచ్చిన ఇన్పుట్ ని గోల్ గా కన్సిడర్ చేస్తే క్రియేటివ్ పైథాన్ బేస్డ్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. తర్వాత ఏం చేయాలి,
యూజర్ రిట్రీవ్ రివ్యూ రిక్వైర్డ్. రిక్వైర్ మనం ఎవరైతే యూజర్ ఉన్నది చూసుకోవాలి కరెక్ట్గా కదని. ఐఎమ్ ప్లానింగ్ టు బిల్డ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఓకే. క్యాలిక్యులేటర్ ఇఫ్ యూ ప్రిఫర్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. నేను కమాండ్ లైన్ ఇక్కడ మన కమాండ్స్ లాగా రాశాను. అలా కాకుండా నీకు ఇంటర్ఫేస్ అంటే మనం జస్ట్ ఒక యాప్ లాగా ఇచ్చేసి జస్ట్ ఏ బి వాల్యూస్ అటాచ్ చేసుకుంటే అదే ఎగ్జిక్యూషన్ చేస్తుంది. అలా కావాలా, లేకపోతే ఎలాగా జీవై యూజింగ్ టింకర్లో కావాలా, ఆర్ ఎనదర్ లైబ్రరీస్ యూజ్ చేసి నేను చేయాలని అడుగుతుంది. తర్వాత ప్రపోజల్ చేంజెస్ ఏమేమి ప్రపోజ్ చేసిందంటే క్యాలిక్యులేటర్ న్యూ, అది క్యాలిక్యులేటర్ డాట్ పీవై అని ఏం పెట్టింది. క్యాలిక్యులేటర్ డాట్ పీవై అనేది మనకి ఫైల్ నేమ్ అనమాట. ఇప్పుడు ఏం ఇంప్లిమెంట్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసింది. ఇంప్లిమెంట్ ఏ లూప్ టు ఎలో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫర్ డివిజన్ బై జీరో కూడా అదే చేసింది అనమాట. ఇది ప్లాన్ అనమాట, ఇది ప్రపోజల్ చేంజెస్. తర్వాత వెరిఫికేషన్ ప్లాన్, మనం ఏం చేయాలి. ఆటోమేటెడ్ టెస్ట్, రన్ ద స్క్రిప్ట్ అండ్ టెస్ట్ ఎడ్జ్ కేసెస్, మాన్యువల్ వెరిఫికేషన్, మాన్యువల్లీ పెర్ఫామ్ క్యాలిక్యులేషన్స్ అండ్ వెరిఫై అవుట్పుట్. ఇదనమాట. ఇలాగా మనకేం చేసింది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చింది అనమాట. ఇది ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఎలా చేస్తాం. ఈ గోల్ అనేది మనం డిస్క్రైబ్ చేస్తే దానికి అనుగుణంగా ఏమి చేయాలి, ఎలా చేయాలి, క్యాలిక్యులేటర్ డాట్ పీవై అనే దాన్ని మనకి ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం క్యాలిక్యులేటర్ డాట్ పీవై అని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ. మనకి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ వచ్చింది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ తర్వాత క్యాలిక్యులేటర్ డాట్ పీవై థాట్ ప్రాసెస్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అయింది. తర్వాత ఇప్పుడు దాన్ని మనం నేను జస్ట్ ఏం చేశానంటే ఎగ్జిక్యూట్ ద కోడ్ అని రాశాను. ఎగ్జిక్యూట్ ద కోడ్ అంటే అది మళ్ళీ థింక్ చేస్తుంది అనమాట. థింకింగ్ చేస్తుంది. తర్వాత ఇదనమాట యాంటీ గ్రావిటీ ఎలా వర్క్ చేస్తుంది అనేది చూస్తాను. ఇప్పుడు నాకు టైం లిమిటేషన్ తక్కువ ఉందన్నమాట. ఒకవేళ మీకు కనుక అది ఎగ్జిక్యూషన్ అయిపోయి వస్తే మీకు చూపిస్తాను ఎలాగ ఇది వచ్చేసింది చూడండి. మనం జస్ట్ ఏం రాసిన ఆ కోడ్ ఇంప్లిమెంటేషన్ తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయమన్నా. ఎగ్జిక్యూషన్ చేయమంటే ఏమొచ్చింది చూడండి. ఇక్కడ డైరెక్ట్ గా ఏమి వచ్చిందంటే ఫోల్డర్స్ వచ్చేసింది. అదే ఫోల్డర్స్ వచ్చేసింది. ఏమి వచ్చేసింది, క్యాలిక్యులేటర్ డాట్ పీవై అని వచ్చేసింది అనమాట. దాంట్లో యాడ్ ఎక్స్ కామా రిటర్న్ ఎక్స్ కామా ప్లస్ వై, సబ్ట్రాక్ట్ రిటర్న్ ఎక్స్ కామా వై అలా ఇచ్చేసి అది కోడ్ రాసేసింది మెయిన్ ఫంక్షన్. ఒకవేళ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోర్లోకి రండి. ఫైల్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళి నో ఫైల్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏముంది, సింపుల్ అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చేసుకోవచ్చు. నేను చేంజెస్ కావాలంటే చేంజెస్ చేయొచ్చు. తర్వాత దీన్ని ఏం చేయొచ్చు, మీరు రన్ చేసుకోవచ్చు. రన్ చేసుకోవాలంటే యాక్సెప్ట్ ఆల్ కానీ రిజెక్ట్ కానీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ కొట్టామనుకోండి, జస్ట్ రన్ కొట్టామనుకో, రన్ పైథాన్ ఫైల్ కొట్టామంటే ఆటోమేటిక్ రన్ అయిపోతుంది. చూడండి, ఎంటర్ ఎక్స్ప్రెషన్, మనం ఎక్స్ప్రెషన్ ఎంటర్ చేయాలి. ఆర్ క్యూ కొడితే క్యూట్ అయిపోద్ది. ఇప్పుడు 1+1 కొట్టే సపోజ్ ఏం పెడతాం, ఆ, ఇప్పుడు 20+26 కొట్టాం. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇప్పుడు ఎలా కొట్టాలి, ఎంటర్ ఎక్స్ప్రెషన్ నంబర్ ఆపరేటర్ నంబర్ యూస్. ఇక్కడ చూద్దాం. సపోజ్ ఆడ ఏమి ఇచ్చామంటే 20+10 అని కొడదాం. సపోజ్ ఇన్వాలిడ్ ఆపరేటర్ ఏం చూపిస్తుంది, ఫైల్ ఫార్మేట్ సింపుల్ క్యారెక్టర్, ప్రింట్ ఎక్స్ప్రెషన్ 1+1 ఆర్క్యూట్ అన్నాడు సింపుల్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు మనం ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి, ప్రింట్ యాడ్ నంబర్, ఎంటర్ ఎక్స్ప్రెషన్ మొత్తం. ఇప్పుడు సపోజ్ యాడ్
యాడ్ ఏం చేయాలి? యాడ్ 10, 20 అని ఇద్దాము. 20 ఇచ్చిన తర్వాత రన్ చేయండి. ఎస్ 10+5 ఇలా మనం ఇందాక ఏం చేసాము? ఎందుకు రాలేదంటే చూడండి, ఎందుకు రాలేదంటే చూడండి, అప్పుడు నేను జస్ట్ స్పేస్ ఇవ్వాలి. 10+26 డైరెక్ట్ ఇచ్చేసారు. అలాగే ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని వాడు ఎలా ఇచ్చాడంటే 10కి స్పేస్ ఇవ్వాలి, ప్లస్ ఇచ్చిన తర్వాత స్పేస్ 5 ఇవ్వాలి, అప్పుడు 15 అని ఆన్సర్ వచ్చింది. ఇలాగ చేయాలన్నమాట. ఇలా చేస్తే మన క్యాలిక్యులేటర్ వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 20 ఇచ్చిన తర్వాత స్పేస్ ఇచ్చేసి మైనస్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాం? 10 కొడదాం. వస్తుందా లేదా? ఇలాగనమాట సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. మీరు ఏం రాసి జస్ట్ ప్రాంప్ట్ ఇస్తారో అదే డెవలప్ చేసి చూడండి, అంతా ఇచ్చేసినాం. ఇలా చేసేది యాంటీ గ్రావిటీ, అడ్వాన్స్డ్ ఏజెంటిక్ ఏ అనమాట. మనం సింపుల్ గా డెవలప్ చేసుకోవచ్చు. మనకి ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. కర్సరీ కూడా ఉంటుంది. కర్సరీ, గూగుల్ కలాబ్, గూగుల్ యాంటీ గ్రావిటీ బోత్ ఆర్ సేమ్ కాబట్టి మనకి ఎలాంటి ప్రయర్ నాలెడ్జ్ లేదు, కోడింగ్ నాలెడ్జ్ లేదు, ఏం నాలెడ్జ్, జస్ట్ ప్రాంప్ట్ ఇస్తారు. మనకి ఎలా ఫిక్స్ అయ్యాలో కూడా అదే చూపించింది, ఎలా రాయాలో కూడా అదే చూపించింది. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు జనరేటివ్ ఏజెంట్కి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, పైథాన్, ఎస్క్యూఎల్, వెక్టర్ డేటాబేస్, ర్యాక్ పైప్లైన్, ఫైన్ ట్యూనింగ్, ట్రాన్స్ఫార్మర్స్, సిఏసిడి పైప్లైన్స్, గిట్, డాకర్, జెనికిన్స్, కోబర్నెటిస్, ఎంఎల్ ఫ్లో, కీ ఫ్లో, ఎయిర్ ఫ్లో మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరంతా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో వచ్చి ఫాలో చేసి కమెంట్ చేయండి, మీకు మొత్తం నేర్పిస్తాను. జీసీపీ, ఏడబ్ల్యూఎస్, అజూర్, బెడ్రాక్, వర్టెక్స్, గూగుల్ ఏ, ఫోన్పే, మల్టీ ఏజెంట్ సిస్టమ్, ల్యాండ్ గ్రాఫ్, ల్యాండ్ చైన్, తర్వాత మనకి ఇంకా ఆటోజెన్, క్రీవీఐ, ఏజెంట్కి ఫ్రేమ్వర్క్స్, నో కోడ్ ఫ్రేమ్వర్క్స్, ఎన్ఐ10 మేక్, జేపీఆర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ గా బాలకృష్ణ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత కర్సర్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ గా బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్. ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. కర్సర్ అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ గూగుల్ డెవలప్ చేసిన యాంటీ గ్రావిటీ ఐడి సేమ్ యాజ్ ఇస్ విఎస్ కోడ్ లాగా ఉంటుంది. మనకు జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వడం తెలిస్తే చాలు, ఏదైనా డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సైనింగ్ గా మీ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.